హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను స్టేప్లర్ సర్జన్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 4 కుక్కట్పల్లి, హైదరాబాద్ అవైలబుల్ ఉంటాను. సో బెలనోపాస్థైటిస్ అంటే ఏంటి? సో బెలినైటిస్, బెలనోపాస్థైటిస్ బోత్ ఆర్ డిఫరెంట్ కండిషన్స్. సో బెలినైటిస్లో ఏమవుతుందంటే మగవారిలో ఉన్న అంగముందులున్న చర్మము షుగర్ వలన అటాక్ అయిపోయి అక్కడ కొన్ని మార్పులు చేరుస్తుంది. అంటే క్రాక్స్ ఫామ్ కావడం కావచ్చు, తెల్లగా అయిపోవడము, రెడ్డిష్ కలర్ అయిపోవడము, మందంగా తయారు కావడము, ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. అదే డిజీజ్ కనుక అలాగే వదిలేసేస్తే అది మెల్లగా గ్లాండ్స్కి, అంటే అంగం యొక్క మెయిన్ భాగానికి కూడా ఇన్ఫ్లమేషన్ గురవుతుంది. దీనివల్ల అంగం యొక్క ముందరున్న భాగము చర్మం అతుక్కపోతుంటుంది. దీన్నే బెల్నోపాస్థైటిస్ అంటారు. ఈ బెల్నోపాస్థైటిస్ కానీ బెలినైటిస్ కానీ ప్రీ క్యాన్సరస్, అంటే క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి. సో మనకి దానికి ట్రీట్మెంట్ ఏంటి అంటే కంపల్సరీగా స్టేప్లర్ చేయించుకోవాలి, సర్జరీ చేయించుకోవాలి. ఇది మన టీఆర్హెచ్లో కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ చేస్తున్నాం. ఈ కేఎస్ఆర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇది జస్ట్ 5 minutes ప్రొసీజర్, హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ జరుగుతుంది. కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఎటువంటి పరిస్థితులు అంగస్తంభన కాకుండా చూసుకోవాలి, అండ్ కలవకూడదు, 1 month వరకు కలవకూడదు. ఈ జాగ్రత్తలు కానీ తీసుకుంటే సర్జరీ చేసినట్టు కూడా ఉండదు. అండ్ ఎవరికైనా బెలినైటిస్, బెలినోపాస్థైటిస్ ఉంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.